జీవితంలో బోర్ కొట్టడం వలన భార్యతో మానసికంగా బంధం ఉన్నా కూడా ఎలాంటి మగవాడైనా కొంచెం బోర్డమ్ అనేది వస్తుంది. విలువలు ఉన్న మగవారు చాలామంది కెరీర్, ఆధ్యాత్మికత లాంటి వేరే వాటి మీద దృష్టి పెడతారు. కానీ కొందరు చంచల మనస్తత్వం కలవారు అమ్మాయిల్ని వెతుక్కోవడం మొదలు పెడతారు. చచ్చేదాకా ఏ వ్యావా. కొందరు మగవారి ఎంత మందితో పడుకుంటే అంత ఆనందం. అదేదో ఎవరిష్ట శిఖరం ఎక్కినట్లు భావిస్తారు. వారి వ్యక్తిత్వం బాగా దిగజారి ఉంటుంది. అలాంటి వారికి అవకాశం ఉన్న ప్రతి చోట అమ్మాయిని అనుభవించాలని కోరుకుంటారు. కమిట్మెంట్ లేని సెక్స్ జీవితం. కొందరు మగవారు సెక్స్ కోసమే అయిట్టుగా ఆడవారితో ఉంటారు. వారిలాగానే ఆలోచించి ఆడవారితో ఉండటానికి ప్రయత్నిస్తారు. అలాంటి మగవారికి పక్కా ఆడవారు మనోభావాలతో సంబంధం లేదు. వారి పని అయితే చాలు, అంతే. ఆడవారిలో తెలివి. కొంతమంది తెలివైన మగవారికి తమ భార్యలు తెలివి తక్కువగా ఉండటం నచ్చదు. బయట ఎవరైనా తెలివైన ఆడవారు కనిపిస్తే అది వారికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఆ పరిచయం అక్రమ సంబంధానికి దారితీస్తుంది. వర్క్ వలన భార్యకు దూరంగా ఉండటం వలన ఎప్పుడు మగవారు ఆడవారు తమ ఉద్యోగాల వలన వేరే వేరే ప్రాంతాల్లో ఉంటున్నారు. అట్లా దూరం పెరగడం వలన ఆ ప్రాంతంలో పరిచయం అయిన ఆడవారు ఎవరన్నా చనువుగా మెలిగితే సమస్య మొదలవుతుంది. భార్యతో మనోభావాలు అసలు కలవకపోతే. కొంతమంది భర్తల మనోభావాలు, అలవాటు, ఆలోచన భార్యకు పూర్తి ప్రతికూలంగా ఉంటుంది. తొందరపడి పిల్లల్ని కంటారు. భార్యాభర్తలు విడిపోలేరు. ఏం చెయ్యాలో తెలియదు. పూర్తిగా వారి మధ్యన మానసిక బంధం తెగిపోయి ఉంటుంది. ఒక ఇంట్లో ఉంటారు, కానీ వారి మధ్యన బంధం ఉండదు. అలాంటి వారు బయట ప్రపంచంలో మానసిక ఆనందాన్ని వెతుకుతుంటారు.